ఈ కార్యక్రమాన్ని విజయం పూర్తి చేసిన తర్వాత కరీంనగర్లో డిగ్రీ పూర్తి చేశారు. సింగరేణి సంస్థలో అప్పుడు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ద్వారా డిగ్రీ చదివిన వారిని క్లర్క్స్గా తీసుకున్నారు. మీకు తెలిసిన విషయమే. 1987 సంవత్సరంలో ఎంప్లాయ్మెంట్ కాల్ లెటర్ తీసుకొని పరీక్ష రాసి మొదటిసారిగా ఆయన మాధారం 3లో గనిలో ఆయన పనిచేశారు కేవలం 1 నెల. ఆ తర్వాత ఆయన గోలేటి 1, అది చాలా పెద్ద చారిత్రాత్మకమైనటువంటి గని, ఏకంగా 10 సంవత్సరాలు అక్కడే పనిచేశారు. జనరల్గా బెల్లంపల్లి గోలేటి అంటే చాలా మారుమూల ప్రాంతం అంటారు. అక్కడ పనిచేయటువంటి ఏదో పనిష్మెంట్గా ఫీల్ అవుతారు. కానీ శ్రీ లచ్చయ్య గారి యొక్క మంచితనం, సహృదయత, అందరితో పట్ల ప్రేమపూర్వకంగా వ్యవహరించే ఆయన శైలి, అదంతా కూడా ఆయన 10 సంవత్సరాల పాటు ఆ గనిలో పనిచేయడానికి దోహదం చేశాయి. కార్మికులందరూ ఆయన ఎంతో ప్రేమగా లచ్చన్న అని పిలుస్తూ వారిని ఆదరాభిమానాలతో చూసేవారు. ఆ తర్వాత ఆ సమయంలో రకరకాల పనులు, పేషీటు, ఇటువంటి టైపింగ్ అంతా మీకు తెలిసిన విషయమే. తర్వాత ఆయన RG3 ఏరియాలోని 10A గనిలో కొన్నాళ్ళు పనిచేశారు. అయితే 2018 వరకు సుదీర్ఘకాలం ఆయన అడియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో పనిచేశారు. తర్వాత 2018లో హైదరాబాద్ కార్యాలయంలో, మరి ముఖ్యంగా చైర్మన్ గారి కార్యాలయంలో పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో నిబద్ధత ఉండాలి, నిమగ్నత ఉండాలి, చురుకుదనం ఉండాలి, గోప్యత ఉండాలి. ఇవన్నీ గొప్ప లక్షణాలు కలిగిన వారిని మాత్రమే హైదరాబాద్ కార్యాలయంలో, ముఖ్యంగా మన చైర్మన్ గారి కార్యాలయంలో ఉంచడం జరుగుతుంది. ఇవన్నీ గమనించి వారి యొక్క జీవన శైలి, వారి యొక్క పద్ధతి ఇవన్నీ గమనించిన తర్వాత వారిని చైర్మన్ గారి ఆఫీసులో దాదాపు 6 సంవత్సరాల పాటు ఆయన సుదీర్ఘకాలం ఇక్కడ పనిచేయడం జరిగింది. మరి ఇంత మంచి సేవలు అందించిన వారికి 2019లో ప్రీతమ చైర్మన్ గారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఉత్తమ ఉద్యోగిగా వారికి సన్మానం చేయడం జరిగింది. సో వీరికి 2 పిల్లలు. మురళి వారి కుమారుడు IOB బ్యాంకులో క్యాషియర్గా, క్రాంతి కుమార్ వాళ్ళ అబ్బాయి డైకిన్ ఎయిర్ కండిషన్స్లో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్నారు. వాళ్ళ పాప విజయలక్ష్మి, భర్త మురళి, అల్లుడు గారు మురళి బ్యాంక్ IOB బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్నారు. సో ఇది సంక్షిప్తంగా వారి యొక్క ఇది మీ అందరికీ తెలిసిందే. మరి వారి యొక్క వినమ్రత కానీ, ఇతరుల పట్ల ఎవరైనా సరే పలకరించిన చాలా నవ్వుతూ చక్కగా సౌమ్యంగా ఉంటారు ఆయన అందరి పట్ల. ఆ కార్యాలయానికి చాలా చాలా పెద్ద వాళ్ళు వస్తుంటారు, మంత్రులు వస్తుంటారు, ఎమ్మెల్యేస్ వస్తుంటారు, సాధారణ కార్మికులు వస్తుంటారు. ముఖ్యంగా మన ప్రీతమ చైర్మన్ గారు ప్రజా పాలన అంటే ప్రజా దర్బారు నిర్వహిస్తున్న సందర్భంగా అనేక రకాల భిన్న మనస్తత్వాలు కలిగిన వారు వస్తుంటారు. కొంతమంది కోపంగా, కొంతమంది ప్రేమగా. అటువంటి వాళ్ళందరినీ మేనేజ్ చేయడం మామూలు విషయం కాదు. ఆయన వీరందరినీ కూడా మేనేజ్ చేస్తూ ఇంతకాలం మరి చక్కగా పనిచేశారు. వీరు మన సింగరేణి సంస్థ నుంచి వెళ్ళిపోవడం మరి బాధాకరమే, కానీ రిటైర్మెంట్ అందరికీ తప్పదు. కాబట్టి ఈ యొక్క సందర్భంగా మనంతా ప్రేమపూర్వకంగా వారికి వీడ్కోలు పలికి వారి తదుపరి రిటైర్మెంట్ జీవితం ఆనందంగా గడపాలని ఆశిద్దాం, ఆకాంక్షిద్దాం, శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఈ సందర్భంగా వారి గురించి మాట్లాడే ముందు రీడింగ్ ఆఫ్ స్క్రోల్ ఆఫ్ ఆనర్ శ్రీమతి జె రేవతి, జూనియర్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్. The Singareni Collieries Company Limited, a government company, farewell address presented to Sri B. Lachaya, Deputy Superintendent, Hyderabad Office. Dear Sir, we have assembled here today to bid farewell on the occasion of your lying down office as Deputy Superintendent, Singareni Bhavan, Hyderabad. The Singareni Collieries Company Limited, after putting more than 37 years of distinguished service in various capacities, from the day you joined the Singareni family, you have kept your association with our esteemed organization with dedication and hard work throughout your career. Your service in the organization is memorable. Your hospitality towards company officials, employees and other government VIPs is appreciable. Your services at Hyderabad are cherished by one and all. While bidding you farewell, we wish you and your family members and the best and pray the Almighty to bestow you with good health, happiness and long retired life.
we have great pleasure in presenting you this scroll of honor as a token of your remembrance. Yours sincerely, staff and officers, the Singareni College Company Limited, Singareni Bhavan, Red Hills, Hyderabad. థ్యాంక్ యూ రేవతి. సింగరేణి సంస్థకు మీరు అందించిన సేవలను సంక్షిప్తంగా ఈ యొక్క పత్రంలో మీకు స్క్రోల్ ఆఫ్ ఆనర్లో మీకు తెలియజేయడం జరిగింది. మీ యొక్క విశేష సేవలకి ఇది అంతగా తగిందా కాదని మీ యొక్క విశేష సేవలు ఎప్పటికీ సింగరేణి సంస్థ. ఈ సందర్భంగా ఎవరైనా సరే అధికారులు కానీ ఉద్యోగులు కానీ మీ సందేశాలు కానీ వారితో మీకున్న అనుబంధం కానీ వారి సేవల పట్ల మీకున్న అనుభూతులు ఏమన్నా ఉన్నట్లయితే పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఎవరైనా సరే ఉద్యోగులు, చైర్మన్ గారి ఆఫీసు సంబంధించిన స్టాఫ్ కానీ ఎవరైనా సరే మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఎవరైనా సరే. Respected GM Coordination, Subhani sir, GM Marketing, Ravi Prasad sir, and senior officers, colleagues, good evening. లచ్చయ్య గారితో నాకు పరిచయం అడ్రియాల్లో నేను చేసినప్పుడు లచ్చయ్య గారు అక్కడే ఉన్నారు. సో ఇందాక చెప్పినట్టుగా ఆ పునాది వేసిన దగ్గర నుంచి కూడా లచ్చయ్య గారు అడ్రియాలతో అసెస్ అటు ఆఫీసర్స్ కావచ్చు, వర్క్మెన్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, చాలా డిఫికల్ట్ కండిషన్స్ ఉన్నాయి, ఎటువంటి ఫెసిలిటీస్ లేని కండిషన్స్ ఉన్నాయి. ఆ టైంలో లచ్చయ్య గారు మోర్ దాన్ హిస్ క్యాపబిలిటీస్, అంటే అసలు ఆయన ఒక వెల్ఫేర్ ఆఫీసర్గా కొద్దిగా బొకేను అందజేయవలసిందిగా ఏజీఎం లా శ్రీ ప్రదీప్ గారిని ఆహ్వానిస్తున్నాను సార్. ఓకే సార్, సారీ సార్.